కూడా దండయాత్రలకి వెళ్ళలేదు. కానీ విదేశీయులు అనేక మంది మన భారతదేశం యొక్క మంచితనాన్ని చులకనగా తీసుకుని మనమే దండయాత్రలు చేశారు. కానీ ఎవరైనా సరే మనని ఆశ్రయిస్తే మనం వాళ్ళని ఎప్పుడూ కూడా హక్కును నేర్చుకుని వాళ్ళని ఒక సముచిత గౌరవ స్థానంలో నిలబెట్టడానికి మన శక్తియుక్తులు కూడా మనం ఉపయోగించడానికి మనం త్యాగం చేయడం ఎప్పుడూ వెనకాడలేదు. అదే 1971 బంగ్లాదేశ్ యొక్క యుద్ధం మీకు తెలుసు. ఆ రోజున పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని ఒక కాళీమాతగా పొగిడి ఆవిడ చేసిన పనిని ఆయన ఎంతో ఇదిగా సహకరించి అపోజిషన్ లో ఉన్నా కూడా ఆవిడ చేసిన పని మెచ్చుకుని ఆ రోజున బంగ్లా గుర్తును తీసుకోవడానికి ఆవిడ చేసిన ఎఫర్ట్స్ మెచ్చుకున్నారు. ఇలా ఉండాలి ఒక అపోజిషన్ అంటే. కానీ ఇవాళ పక్కనున్న ఈ దేశంలో అపోజిషన్ రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధానమంత్రిని 45 నిమిషాలు సమయం ఇచ్చి ఒక దిక్కులేని మనిషిలాగా తరివేస్తే ఏ దేశం కూడా మనకి అక్కడ స్థానం కల్పించడం మనం కల్పించాం. అక్కడితో ఆగిందండి ఇది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కోపం వచ్చినా లోకం ఎవరంటే హిందువులు. వాళ్ళకి ఏ కష్టం అనిపించినా కూడా ఫస్ట్ వాళ్ళకి హిందువులు కనిపిస్తారు. వాళ్ళ మీద అనేక దాడులు చేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? అక్కడ బతకడం తప్ప మైనార్టీలుగా. మన భారతదేశం విడిపోయినప్పుడు మైనార్టీ ప్రొటెక్షన్కి అగ్రిమెంట్ ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి మైనార్టీస్ కి అక్కడ గవర్నమెంట్ రక్షణ కల్పించాలి, భారతదేశంలోని మైనార్టీస్ కి ఇక్కడ రక్షణ కల్పించాలి. మనం కల్పించాలా చెప్పండి? భారతదేశంలో మైనార్టీస్ మన రక్షణ కల్పించాలా లేదా? ఇక్కడ మైనార్టీస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారా లేదా? హైకోర్టు జడ్జీస్ అయ్యారా లేదా? గవర్నర్స్ అయ్యారా లేదా? మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటండి? మరి హిందూ ఒక్కడైనా ఒక అసెంబ్లీ కానీ ఒక పార్లమెంట్ కానీ ఎన్నికవుతున్నారా? ఇది మనకు ఉన్నటువంటి గౌరవం. బయట మన మంచితనాన్ని అలసిగా తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క బాధితులైన మైనార్టీస్ కి, మైనార్టీ హిందువులకి మనం సపోర్ట్ చేయడానికి అసలు మనం ఈ రకంగా జియో పాలిటిక్స్ అర్థం చేసుకుని ముందుకు రావట్లేదు. మనం ఈ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక నాటి సామెతని ఎవరో అనుకోవద్దు, వెర్రివాడి కళ్ళం అడగలా వదిలేనంటారు. అలాగే హిందువుల పరిస్థితి అయిపోతుంది. మనం గౌరవించుకోకపోతే బయట వాళ్ళు ఎలా గౌరవిస్తారు? మన హిందువులు బాధల్లో ఉంటే మనం వచ్చి మనం ముందర మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఇవాళ హిందూ జ్యోతుల వేదిక ఈ యొక్క కార్యక్రమాన్ని ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విశ్వ హిందూ పరిషత్, ఇదే కాకుండా అనేక రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కార్యకర్తలు వచ్చారు. అలాగే మతాలకు అతీతంగా అనేక మంది కార్యకర్తలు వచ్చారు. కులాలకి, ప్రాంతాలకి, భాషలకు అతీతంగా వచ్చారు. అందరూ కూడా ఒకటే, మానవత్వం నిలబెట్టాలి, అమానమైనటువంటి అమాయకులమైనటువంటి హిందువులను దాడులు ఖండించాలి. ఎందుకంటే మానవత్వం నిలబెడితే మనందరూ సుఖంగా ఉంటాం. కాబట్టి ఇది ఒక మానవత్వం కోసం జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం. కానీ ఇందులో మనకి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ఏ అవసరం లేదు. మన దేశం రాజకీయంగా సుస్థిరంగా ఉంది, మన నాయకత్వం సుస్థిరంగా ఉంది. మనం సుస్థిరంగా ఉండి 10 మందికి మంచి చేయాలనుకుంటాం. కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళు నిప్పు పెట్టుకుని మన మీదకి వస్తే మనం ఎలా కోరుకుంటాం? ఆ నిప్పు సెగలు మనకు తగ్గుతాయి. ఆ సెగలు మన సోదరులకు బలి అయిపోతున్నారు అక్కడ. ఇది మనం చూసి ఊరుకోం. ఎందుకంటే ఆ బంగ్లాదేశ్లోకి మన సైన్యాన్ని పంపించి పాకిస్తాన్ విముక్తి కలిగించి ఆ రోజున అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం నిలబెట్టినండి ఘన చరిత్ర మన యొక్క ఆర్మీకి ఉంది. అనేక లక్షల మంది పాకిస్తాన్ సైనికుల్ని మనం బందీలుగా పెట్టుకున్నాం. అప్పుడు వాళ్ళు శరణి వచ్చి మన నుంచి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. కాబట్టి మన సైనికులను తక్కువ వాళ్ళు కాదండి. అవసరమైతే ఎటువంటి చర్యకైనా సిద్ధంగా ఉంటారు. అత్యంత డిసిప్లిన్ ఆర్మీ మనకి. ఆ ఆర్మీకి వెనకాల మనం కూడా ఆర్మీలో భాగమే. ఈ దేశం రక్షించడం కోసం ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడు నిలబడడానికి ఎప్పుడు ముందుకు వస్తాడు. అదే మన భారతీయుల బలం. కాబట్టి ఇటువంటి స్పిరిట్ కనపడాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. ఇది ఒక సానుకూలమైన కార్యక్రమం. ఇది ఎవరితో వ్యతిరేకించి చేసే కార్యక్రమం కాదు, మానవత్వం కోసం జరిగే కార్యక్రమం. ఇవాళ మానవతావాదులు ఎక్కడున్నా సరే, ఇవాళ ఉదారవాదులు ఎక్కడున్నా సరే రండి బయటికి. మీరు ఉదారవాదం, మానవవాదం పేరు హిందువులు దాడి చేయడం కాదు. మీ కనుక మానవత్వం ఉంటే, ఉదారవాదం ఉంటే, మైనార్టీ రక్షణ ఉంటే మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని హిందూ మైనార్టీ జరుగుతున్న అన్యాయాలు ఖండించండి. హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అని అమెరికాలో రిపోర్ట్లు ఇస్తుంటాయి. అవి ఎప్పుడు కూడా మన మీద చూపడుతుంటాయి. ఇక్కడ ఏం లోటండి? మరి వాళ్ళు ఇప్పుడేం మాట్లాడలేదండి. వాళ్ళు ఒక నివేదిక ఏమైపోతున్నాయి.
కేవలం భారతదేశం యొక్క జాతీయతను మేము దాడి చేయడానికి మాత్రమే వీళ్ళ యొక్క కళలు కదులుతాయి, వీళ్ళ భద్రతలు కదులుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.